ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రతా భావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ఏసీపీ సదానందం మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలకు భద్రతా భావం, సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, గ్రామాలలో, పట్టణాలలో, కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాలలో కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నా వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని, లేదా డయల్ 100కు కాల్ చేసి ఫోన్ చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందంతో పాటుగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాసు, కోహెడ, అక్కనపేట ఎస్ఐలు అభిలాష్, విజయ్ భాస్కర్, ప్రొబేషనరీ ఎస్ఐ నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ, లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీరు నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున విన్నవించేది ఏంటంటే, ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా, లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుందని తెలిసినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే, చాలామంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక, అంటే మోసపోయో ఏదో వేరియస్ రీజన్స్తో వాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు. తెలియక మనం ఏం చేస్తాం, కొంటాం అన్నట్టు. అయితే సరే, మనం ఇక్కడ ఏమన్నా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్, అంటే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసినాము. దీనివల్ల ఏంటంటే, మేము మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం ఫస్ట్. అన్నిటికంటే ముందు ఏంటంటే, మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము. మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే, మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతో కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెంట్గా విస్తరిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది. మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్గా కనిపించినా, ఏదైనా ఇర్రెగ్యులర్గా, అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది. రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైంకు తినకుండా పక్కన ఉంటున్నాడు అంటే ఏమైనట్టు, ఏదో తప్పు జరుగుతున్నట్టు. అది ఏదైనా కావచ్చు, ఏదైనా వేరే ఏదైనా అఫైర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా లవ్ అఫైర్, లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడమో, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఉండాల్సింది జరగదు అన్నట్టు కదా. సో అతను ఒక్కడే ఉంటాడు, అందరితో కలిసి ఉండేటోడు, ఎక్కువ మాట్లాడు అంటే అర్థమైంది అన్నట్టు, ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. అది ప్రాబ్లం ఏదైనా కావచ్చు. బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు. అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా చెప్పాలో తెలియక అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు, అది లాస్ట్కి ఏమవుతుంది, సూసైడ్గా మారుతుంది. సో
మనం పిల్లలను, మీ పిల్లలు కానీ యూత్లో ముఖ్యంగా యూత్ని గమనిస్తూ ఉండాలి. పేరెంట్స్ అయితే పేరెంట్స్, ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు, అంటే పేరెంట్సే కాదు అన్నదమ్ములు, అన్న అట్లా ఉంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా, అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడంటే ఏమైనట్టు, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు, బానిస కావచ్చు, లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా పెట్టి నష్టపోవచ్చు. సో మనము అంటే అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి.